హలో అండి, వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ రెసిపీ తెల్ల శనగలతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు శుభ్రం చేసి పెట్టుకున్న తెల్ల శనగల్ని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మినిమం 8 గంటలైనా నానాలి. చూసారు కదా, మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను. శనగలైతే బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు ఇలా వాటర్లో కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ శనగలన్నింటినీ కూడా వేసేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత మీరు సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసి శనగల్ని ఉడికించుకుందాము. నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, 3 విజిల్స్ అయితే నాకు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీసి చూసేద్దాము. చూసారు కదా, శనగలైతే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకటి తీసి చూద్దాము. మరి మెత్తగా లేకుండా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ గిన్నెలోకి శనగలన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నామంటే వాటర్ అంతా పోతాయి కదా. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగనే ఒక పచ్చిమిర్చిని 4 చీలికలుగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల వరకు పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక 1 స్పూన్ వరకు వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో కలిసిపోయేలాగే ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇవి వేగిపోయేలోపు మనం కారాన్ని రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని పల్స్ మోడ్లో తిప్పేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పల్స్ మోడ్లో తిప్పితే ఇలా కచ్చపచ్చాగా మెదిగిపోతుంది. ఇలా వేసేసుకుని కారాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి. అందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని కూడా వేసేసుకోవాలి. మీరు శనగలు వేసుకున్న తర్వాత కూడా వేసేసుకోవచ్చు. అలా గనక వేసుకున్నారంటే మనకి కారం అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది. అలా కాకుండా ఇలా నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన అనేది పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వడకట్టేసి పెట్టేసుకున్నాం కదా శనగలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత కారం అంతా శనగలకి పట్టేలాగా అడుగు నుంచి పైకి కలుపుతూ ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం ఇంట్లో దేవుడి దగ్గరికి ప్రసాదం లాగా చేసుకునేటట్లయితే గనక మనం పోపు పెట్టుకునే పని ఉండదు. అలానే గుడికి ప్రసాదం లాగా తీసుకెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అలా చేసుకుంటా కూడా మనం పోపు పెట్టేసుకోకుండానే శనగలు ఉడికించుకొని తీసుకెళ్తే సరిపోతుందండి. ఇలా చూసారు కదా, గుగ్గిళ్ళు కారంలో కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం తగినంత వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే కనుక పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ టైంలో ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది.
అందరూ ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.